చిలకలూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి గత 5 సంవత్సరాలుగా చిన్నవాడినైనా జనసేన పార్టీకి మీరు చేసినటువంటి సహాయ సహకారాలు నేను ఇప్పటికీ మరవలేను. ఎందుకంటే ఒక పార్టీకి ఎన్నో విడుదలలు ఉంటాయి. మీరు మమ్మల్ని చిన్నవాళ్ళని ప్రోత్సహించినటువంటి మీడియా మిత్రులకు అందరూ చాలామంది వాళ్ళందరూ పెద్ద మనసుతో జనసేన పార్టీకి మీరు చాలా సహాయ సహకారం చేశారు. దానికి నా మనస్ఫూర్తిగా మీ అందరూ చేతులు జోడించి నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి జర్నలిస్టు సమస్యలపై పెట్టడం జరిగింది. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో మీకు ఎప్పుడు అండగా ఉండేటువంటి నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు. ఏ సమస్యల పరిష్కారంగా పత్తిపాటి పుల్లారావు గారికి ఆయన దగ్గరకు వస్తే పరిష్కారం చూపిస్తారని ఇప్పుడు మీరు అందరూ చెబుతున్నారు. ప్రజలు అందుబాటులో ఉన్న వ్యక్తి కూడా పత్తిపాటి పుల్లారావు గారు. మీకు ఏ సమస్యలు వచ్చినా పత్తిపాటి పుల్లారావు గారు అందుబాటులో ఉండి మీ సమస్య పరిష్కారానికి మార్గం చూపుతారని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యకి చిలకలూరుపేట నియోజక జనసేన పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని సభగా తెలియజేసుకుంటూ మీరందరూ ఎన్డీఏ కోర్టు అభ్యర్థులను పత్తిపాటి పుల్లారావు గారికి సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు ఇంతమంది జర్నలిస్టులు ఒక చోట కూడడానికి కేవలం పత్తిపాటి పుల్లారావు గారి అభిమానంతో అందరూ వచ్చారు. ఇది వాస్తవ విషయం. ఎందుకంటే ఆయన జర్నలిస్టుల పక్షపాతి. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా ఆయన ముందు నేనున్నా అంటాడు. ఎందుకంటే ఏం జరుగుతుందా మన గవర్నమెంట్ గారు చెప్పారు, బాగుంది జరిగింది సరకుండా సేమ్ అదే విషయం నాకు జరిగింది. నాకు 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది, రోడ్డు యాక్సిడెంట్. కానీ మొట్టమొదటి నన్ను చూడడానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి పుల్లారావు గారు. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ రోజు ఫోటోలు చూసి ప్రెస్ మీట్ కూడా ఆపుకొని నన్ను చూడడానికి వచ్చారు. నేను మర్చిపోలేదు. అంతకుముందు కూడా కరోనాలో నాకు కరోనా వస్తే గవర్నమెంట్లో ఉంటే దాదాపు 2-3 సార్లు ఫోన్ చేసి ఎట్లా ఉంది నీకు, ఎట్లా ఏమైనా హెల్ప్ కావాలా, ఏం చేయమంటావు అని 2-3 సార్లు నాకు ఫోన్ చేశారు. ఇది మనం మర్చిపోలేము. ఇది అందరూ గమనించవలసిన కోరుతున్నాం. ఎందుకంటే పుల్లారావు గారు ఎప్పుడూ జర్నలిస్టు వైపే ఉంటారు. అదేవిధంగా పుల్లారావు గారు కూడా ఏంటంటే జర్నలిస్టు సమస్యలు కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంచెం వచ్చిన తర్వాత పరిష్కరించాల్సింది కోరుతున్నాం. ఇంకా ఈ రోజు ఈ విధంగా పండగ వాతావరణంలో